బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం భర్త శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో స్థానికులు వెళ్లి చూడగా విషయం బయటపడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని, గతంలో అదే ఇంట్లో ఒక సంవత్సరం జీవించి ఖాళీ చేసి వెళ్లి మళ్లీ అదే ఇంట్లోకి వచ్చి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఆ అమ్మాయి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలోని బాలాజీ హిల్స్ లో చాలా దారుణమైన ఘటన వెలుగు చూసింది. గర్భవతైన భార్యని అత్యంత క్రూరంగా, అత్యంత అమానుషంగా భర్తే ముక్కలు చేసిన ఘటన బయటికి రావటం స్థానికంగా వాళ్ళ భయాందోళన రేపుతుంది. భార్య శరీర భాగాల్ని కవర్లో కట్ చేసి కవర్లో ప్యాక్ చేసి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గదిలో నుంచి లోపల శబ్దాలు రావడంతో స్థానికులు ఎవరైతున్నారో వారు దీన్ని గుర్తించి పోలీసులు సమాచారం జరిగింది. సో వెంటనే రంగంలో దిగిన పోలీసులు నిందితుడు ఎవరైతే కిరాతక భర్త ఎవరైతే మహేందర్ రెడ్డి ఉన్నారో ఆయన్ని అదుపులో తీసుకున్నారు. నిందితుడు మహేందర్ రెడ్డి అతను క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఎక్కడైతే ఆ దారుణమైన ఘటనకి పాల్పడ్డాడో ఆ ఇంట్లోనే గతంలో అద్దెకు కూడా నివాసం ఉన్నాడని, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళా ఆమెను చేసుకుని మళ్ళీ అదే ఇంటికి వచ్చాడని కూడా స్థానికులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే మృతురాలు ఎవరైతే ఉన్నారో గర్భవతి భార్య, ఆమె బావ ఎవరైతే ఉన్నారో వరుసగా బావ అయిన వ్యక్తి యొక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విడుదల చేస్తున్నారు. అయితే ఎందుకు అంత క్రూరంగా చంపాల్సి వచ్చింది, గర్భవతి భార్య పట్ల అంత అమానుషంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది అనే అంశం పైన పోలీసులు ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఎందుకంటే మనం గతంలో చూసాం, బొటానికల్ గార్డెన్ పార్క్ దగ్గర ఒక గర్భవతమైనటువంటి ఒక నార్త్ ఇండియా చెందినటువంటి ఒక మహిళని కిరాతకంగా చంపిన ఘటన మనం చూసాం. అది ఆల్మోస్ట్ ఆ ఘటన జరిగి 5-6 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఇటువంటి ఘటన, అది గర్భవతమైనటువంటి మహిళని ఆ విధంగా చంపేసి ముక్కలుగా నరికేసి కవర్ లో ప్యాక్ చేసి తీసుకెళ్లేందుకు, అంటే తను చేసినటువంటి నేరం బయటపడకుండా కప్పిపుట్టేందుకు అతను ఆ కవర్ లో ప్యాక్ చేసి శరీర భాగాలన్నింటినీ కూడా కవర్ లో ప్యాక్ చేసుకుని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే దానికి సంబంధించినటువంటి యాక్టివిటీలో భాగంగా చేస్తున్న పరిస్థితుల్లో కొత్త శబ్దాలు గదిలో నుంచి బయటికి రావడంతో స్థానికులు దాన్ని గుర్తించడం, వెంటనే సమాచారం అందించడం పోలీసులు దాన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడ చూసినటువంటి ఆ ఘటన అక్కడికి వాళ్ళు పోలీసులు అదుపులో తీసుకున్న లోపల అక్కడ జరిగిన పరిణామాలన్నీ కూడా చూసి పోలీసులు అంతా కూడా నివ్వెరపోయారు. అంత క్రూరంగా అమానుషంగా ఏ విధంగా చేయగలిగాడు, భార్యని అందులో గర్భవతిగా ఉన్నటువంటి మహిళ పట్ల ఆ విధంగా ఎలా వ్యవహరించాడు పోలీసులు ఆలోచిస్తున్నారు. యాక్చువల్ రీజన్స్ ఏంటి, ఎందుకు ఇంత అమానుషంగా ప్రవర్తించారు దానిపైన పోలీసులు దృష్టి పెడుతున్నారు. మరింత సమాచారం కోసం ఆ మహేందర్ రెడ్డి అనే వ్యక్తిని తమదైన శైలిలో విచారిస్తూ ఉన్నారు. ఇంకేదైనా మోటివ్ ఉందా, భార్యపై అనుమానం పడ్డ ఘటనలు చాలా తరచూ వింటూ ఉన్నాం. కానీ ఇక్కడ కేసు కంప్లీట్ గా వేరు. గర్భవతమైనటువంటి మహిళ పట్ల ఆ విధంగా ఎలా చేశాడు, ఎంత అనుమానం ఉన్నా సరే అది ముందు ఉండొచ్చు, లేదంటే ఇంకేదో ప్రియర్ గా ఉండొచ్చు, అంటే ఈ ప్రెగ్నెన్సీకి ముందు కావచ్చు, లేదంటే గర్భవతిగా ఉండొచ్చు, ఆ పీరియడ్ కి ముందు ఏదైనా అయి ఉండొచ్చు. కానీ బట్ ఆ గ్రడ్జి మొత్తాన్ని అంత విధంగా పెట్టుకునే విధంగా చేశాడా, దీనికి ఇంకేదైనా సంబంధం ఉందా, అదంతా మనసులో పెట్టుకుని చేశాడా, లేదంటేనేమో అటువైపు నుంచి అత్తవారింటి వైపు నుంచి ఏదైనా సపోర్ట్ లేదని, లేదంటేనేమో ఇవ్వాల్సినప్పుడు ఇవ్వలేదని, ఈ రకరకాల రీజన్స్ తెరపైకి వస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా ఒక కన్ఫర్మేషన్ వచ్చినట్టు పరిస్థితి లేదు. రీజన్స్ పైనే మహేందర్ రెడ్డి అనే వ్యక్తిని విచారిస్తున్నారు. బట్ అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉందో అక్కడ ఘటనా స్థలం జరిగినటువంటి ఇన్సిడెంట్ అది చూసి మాత్రం పోలీసులు కంప్లీట్ గా షాక్ గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దేవిక. అయితే వెంకట్, మనం చూసుకోవచ్చు, ఒక సొంత వైఫ్ ని గర్భవతి అయిన అమ్మాయిని అయితే చంపడం జరిగింది. సో దీనిపై అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల స్పందన ఏంటి? ఖచ్చితంగా తమ ఎంతో ఆశతో ఏదో తమ కుమార్తె చాలా సంతోషంగా ఉంటుందని, భర్త దగ్గర బాగుంటుందని, చిరకాలం బాగా ఉంటుందని జనరల్ గా ఏజ్ పేరెంట్స్ అయినా ఆశిస్తూ ఉంటారు. అదే ప్రాస్పెక్ట్ లో వాళ్ళు కూడా ఈ ఘటన జరగకపోక ముందు వరకు కూడా అదే ఆస్పెక్ట్ లో ఉండి ఉండొచ్చు. కానీ వన్స్ ఇది జరిగిన తర్వాత ఇంత దారుణంగా తమ అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డ ఈ విధంగా అత్యంత అమానుషంగా హత్య గురైపోయి ముక్కలుగా అయిపోయి, అది కూడా భర్తే చేసి ఈ విధంగా దాన్ని కప్పించుకునే ప్రయత్నం చేశారా అనే విషయం తెలిసిన తర్వాత వాళ్ళు ఒక షాక్ లో ఉండిపోయారు. తమ బిడ్డకు జరిగినటువంటి అన్యాయం తలుచుకునే ప్రధానంగా కన్నీటి పరివంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అతన్ని ఎవరైతే అత్యంత దారుణ హత్యకు పాల్పడ్డాడో మహేందర్ రెడ్డి, అతన్ని కఠినంగా శిక్షించాలని
చాలా బలంగా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమె ఈవెన్ పేరెంట్సే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైతే ఉంటారో, స్థానికులు ఎవరైతే ఉంటారో, ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎవరైనా సరే తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే దీన్ని చాలా స్ట్రాంగ్ గా కండెమ్ చేస్తూ ఆ వ్యక్తిని చాలా కఠినంగా శిక్షించాలని గుర్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో దట్ ఏంటంటే ఇటువంటి యాక్టివిటీస్ జరిగినప్పుడు, ఇటువంటి అమానుషమైనటువంటి చర్యలు పాల్పడినప్పుడు ఒక భయం, ఇలాంటి యాక్టివిటీ మళ్ళీ పాల్పడాలంటే ఎవరైనా అబ్బాయి కావచ్చు, భర్త కావచ్చు, లేదంటే ఇంకెవరైనా యువకుడు కావచ్చు, ఇలాంటి యాక్టివిటీస్ పాల్పడాలంటే భయం పుట్టాలి అంటే ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ గా కండెమ్ చేయాలి, శిక్షించాలని అయితే చాలా బలంగా కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ వెంకట్.